ఇక కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడంటూ జరుగుతున్నటువంటి చర్చ తెరపడనుంది. కొడాలి నానిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఈ క్రమంలో భాగంగానే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఓడరేవులకి, అన్ని ఎయిర్పోర్ట్లకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. కొడాలి నాని కనపడితే అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఆయన అమెరికాకు వెళ్ళిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడనేటువంటి సమాచారంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కొడాలి నాని ఒకప్పుడు గుడివాడ ఏలినటువంటి మహారాజు. ఆయన గుడివాడ అంటే కొడాలి నాని, కొడాలి నాని అంటే గుడివాడ. 4 సార్లు వరుసగా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు కొడాలి నాని. 2004, 2009 2 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీలు చేరారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే. కానీ కూటమి కలయికతో 2024 ఎన్నికల్లో ఒక ఎన్ఆర్ఐ అయినటువంటి వెనిగండ్ల రాము గారి చేతిలో కొడాలి నాని గారు చిత్తుగా ఓటమి పాలయ్యారు. అయితే ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ని వదిలేసి హైదరాబాదులో ఆయన తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. కొడాలి నాని గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద ఇష్టానుసారంగా పరుష పదజాలంతో ఆయన మాట్లాడారు. సో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆయన మీద కోపంగా ఉంటూ వస్తూ ఉంది. టీడీపీ అధిష్టానంతో పాటు టీడీపీ క్యాడర్ కూడా కొడాలి నానిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. కొడాలి నాని గారికి సంబంధించినటువంటి ఏదైతే ఆయన సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం కూడా ఇప్పుడు ఆయన మీద పెద్ద ఎత్తున ఫైర్గా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా, నారా లోకేష్ గారిని ఇష్టానుసారంగా దూషించడంతో కొడాలి నానికి ఆయన సొంత సామాజిక వర్గం దూరం అయిందని చెప్పుకోవచ్చు. సో ఆయన సామాజిక వర్గం మద్దతు అంతా కూడా చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి ఉండటంతో ఆయన సామాజిక వర్గం మద్దతు కూడా కోల్పోయారు. అయితే ఇటీవల అనారోగ్య కారణాలతోటి హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో చేరారు కొడాలి నాని గారు. ఆ తర్వాత ఆయనకి వాల్స్ బ్లాక్ అయినట్టు తెలిసింది. దాన్ని బ్లాక్ అయిన సందర్భంలో ఆయన స్టంట్స్ కూడా వేయించుకున్నారు. తర్వాత ముంబైలో ఆయనకి శస్త్రచికిత్స కూడా జరిగినట్టయితే తెలుస్తూ ఉంది. సో ఇప్పుడిప్పుడే కొడాలి నాని గారి ఆరోగ్యం కాస్త కుదుట పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఆయన గుండె సంబంధించిన వ్యాధితో బాధపడతా ఉన్నారు. మొత్తానికి శస్త్రచికిత్స తర్వాత మెల్లగా కోలుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆయన అమెరికా వెళ్ళేందుకు కూడా ఆయన ప్లాన్ వేసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. అమెరికా వెళ్ళి ఆరోగ్యానికి సంబంధించి మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్తున్నారా, లేకపోతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేసేందుకు వారు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాబట్టి అరెస్ట్ భయంతో కొడాలి నాని గారు ఏమన్నా దేశం దాటి వెళ్ళాలనుకుంటున్నారా? సో ఏదేమైనప్పటికీ కూడా కొడాలి నాని గారు కనుక దేశం దాటి వెళ్తే ఆయన అరెస్ట్ చేయటం అయితే కష్టమైపోతుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి. సో కాబట్టి ఆయన హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయన హైదరాబాద్ నుంచి వెళ్లకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే అన్ని ఎయిర్పోర్ట్లకి లుక్అవుట్ నోటీసులు పంపినట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రత్యేకించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకు లుక్అవుట్ నోటీసులు పంపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఎయిర్పోర్ట్లు కూడా లుక్అవుట్ నోటీసులు పంపారు. ఆయన ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ల నుంచి ఇతర దేశాలకు వెళ్ళేటువంటి ఆ క్రమంలో వెళ్ళనీయకుండా చేసేందుకైతే లుక్అవుట్ నోటీసులు పంపారు. అదేవిధంగా ఓడరేవులకు కూడా లుక్అవుట్ నోటీసులు పంపారు. ఆయన ఎక్కడ కూడా జలమార్గం నుంచి కూడా ఇతర దేశాలకు వెళ్ళేటువంటి అవకాశాన్ని కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. సో మొత్తానికి కొడాలి నాని గారు అరెస్టుకు రంగం సిద్ధమైంది. అయితే ఇప్పుడు కొడాలి నాని గారు హైదరాబాద్లో ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. ఆయనకి తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి మిత్రుడైనటువంటి టీడీపీ నాయకుడిగా ఉన్నటువంటి వంగవీటి రాధా గారి సహాయాన్ని కూడా కొడాలి నాని గారు కోరుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే వంగవీటి రాధా గారికి ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల్లో మంచి పరిచయాలు ఉన్నాయి. అందరితో మంచి సాన్నిహిత్యం ఉంది, సౌమ్యుడిగా పేరుంది. తన తండ్రి వంగవీటి మోహన్ రంగా గారి లెగసీని వంగవీటి రాధా గారు కంటిన్యూ చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే గత 2 ఎన్నికల నుంచి వంగవీటి రాధా గారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం అయితే మానుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయనకి కీలకమైనటువంటి పదవి ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధా గారు కొడాలి నాని గారి కోసం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి అనేది కూడా చర్చించాల్సిన అవసరం. అయితే మొదటి నుంచి కూడా తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్
మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా కొడాలి నాని గారు సహాయం కోరినట్టు తెలుస్తూ ఉంది. సో ఎలాగైనా సరే తనని ఈ కేసుల నుంచి బయటపడాలని, తనకి ఆరోగ్యం బాగలేదని, తను శస్త్రచికిత్స చేయించుకున్నానని, సో కొన్నాళ్ల పాటు తనకి కేసుల నుంచి ఊరట కల్పించాలని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడమని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా కొడాలి నాని గారు ఒక సమాచారం ఆయనకు కూడా చేరవేసినట్టయితే తెలుస్తోంది. మరి దాని మీద జూనియర్ మాట్లాడతాడా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి అటు వంగవీటి రాధా, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు సహాయాన్ని కోరారు కొడాలి నాని. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో తలదాచుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన అమెరికా వెళ్తారనేటువంటి ఒక ఆరోపణలు పెద్ద వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొడాలి నాని గారికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దానికి సంబంధించిన అంశం కనుక ఒకసారి చూస్తే, మాజీ మంత్రి కొడాలి నానికి లుకౌట్ నోటీసులు, ఎయిర్పోర్టులు, ఓడరేవులకు ఆన్లైన్లో అలర్ట్. ఇప్పటికే మాజీ మంత్రిపై పలు కేసులు, అమెరికాకు పరారు కాకుండా అప్రమత్తంగా ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులు ఆన్లైన్ ద్వారా అన్ని ఎయిర్పోర్టులకు, ఓడరేవులకు అందాయి. సో ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఆన్లైన్ ద్వారా అన్ని ఎయిర్పోర్టులకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అన్ని ఎయిర్పోర్టులకి, అదేవిధంగా ఓడరేవులకు కూడా అందాయి. బహుశా ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు కూడా ఇచ్చేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈయన హైదరాబాద్ నుంచి మరి కారులో ఇతర రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఈయన వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి భారతదేశంలోని దాదాపుగా అన్ని ఎయిర్పోర్ట్లు కూడా కొడాలి నాని గారిపై లుక్అవుట్ నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ఓడరేవులు కూడా అందినట్టయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే అటు రోడ్డు మార్గం నుంచి పోయే అవకాశం లేదు. ఇతర దేశాలకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆయన ఫ్లైట్లోనే వెళ్ళాలి. కాబట్టి అన్ని ఎయిర్పోర్ట్లకు లుకౌట్ నోటీసులు అందాయి. అదేవిధంగా అవకాశం లేని సందర్భంలో ఆయన జలమార్గం నుంచే పోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఓడరేవులు కూడా లుకౌట్ నోటీసులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందించారు. సో కొడాలి నాని రాష్ట్రంలో ఆయనకి పాస్పోర్ట్ కూడా లేనట్టయితే తెలుస్తూ ఉంది. ఆయనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రైతు మోషే కేసులో జైలు శిక్ష ఖరారు కావడం, పలు కేసుల్లో నిందితుడిగా ఉండటంతో ఆయనకి పాస్పోర్ట్ కూడా జారీ కాలేదు. అయితే హైదరాబాద్ చిరునామాతో పాస్పోర్ట్ను పొంది ఉంటారని చెప్పేసి అయితే పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అమెరికాకు పరారయ్యే అవకాశం ఉందని సందేహిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన విశాఖపట్నంలో కేసుకు సంబంధించి నాని ముందస్తు బెయిల్ పొందారు. అదేవిధంగా గుడివాడ మండలం మల్లాయపాలెం జగనన్న కాలనీకి మేరక పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేసిన వ్యవహారంలో కూడా నమోదైనటువంటి కేసులో నానిపై దర్యాప్తు పురోగతిలో ఉంది. సో మొత్తానికి అనేక కేసులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి ఈయన మీద. అదేవిధంగా జగనన్న కాలనీకి సంబంధించినటువంటి ఇళ్లలో ఈయన ఎక్కడైతే ఆ కాలనీకి సంబంధించి ఈయన కోట్లాది రూపాయలు దోపిడీ చేశారు కాలనీ మెరక పేరుతోటి అని చెప్పేసి కూడా ఈయన మీద కేసులు ఉన్నాయి. సో ఈ పలు కేసుల్లో కొడాలి నాని గారు ముద్దాయిగా ఉన్నారు. సో ఆయనకి పాస్పోర్ట్ కూడా లేదు, హైదరాబాద్లో పాస్పోర్ట్ పొంది ఉంటారని చెప్పేసి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే కొడాలి నాని గారిని ఎలాగైనా సరే హైదరాబాద్ దాటనివ్వకూడదు, ఆయన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి, అదుపులో తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలి, కోర్టులో ఆయన హాజరుపరచాలి, ఆయన రిమాండ్కి పంపించాలని చెప్పేసి అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అయితే పూర్తిగా కొడాలి నాని గారి మీద అయితే స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఆయన అయితే శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయనకి గుండె సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. కాబట్టి మరి ఈ పరిస్థితుల్లో అటు పోలీసులు కానీ, లేకపోతే న్యాయస్థానాలు కానీ, ప్రభుత్వం కానీ మరి కొడాలి నాని గారి ఆరోగ్యాన్ని ఏమన్నా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉందా లేదో చూడాలి. అదేవిధంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు కాబట్టి అటు జూనియర్ ఎన్టీఆర్ని సహాయం అడుగుతూ ఉన్నారు, వంగవీటి రాధా గారిని సహాయం అడుగుతూ ఉన్నారు. సో మరి వారిద్దరు ఏమన్నా, ఎందుకంటే ఆరోగ్యం బాగుంటే ఇబ్బంది లేదు, ఆరోగ్యం బాగలేదు ఒకవేళ జరగరాంది ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి ఒక భయంతో తనకు సన్నిహితులు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, వంగవీటి రాధా గారు కానీ మరి ఆయన కోసం ఏమన్నా ఒక స్టెప్ ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారితో ఏదైనా మాట్లాడేటువంటి అవకాశం ఏ మేరకు ఉందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి మరొక సన్నిహితుడైనటువంటి వల్లభనేని వంశీ గారు ఆల్రెడీ ఇప్పటికే అనేక రోజుల నుంచి ఆయన జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వల్లభనేని వంశీ గారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జైల్లో ఆయన పరిస్థితిని చాలా క్షుణ్ణంగా వల్లభనేని వంశీ గారు చూస్తూ ఉన్నారు. ఆయన 20 కేజీలు వెయిట్ లాస్ అయిపోవటం, ఆయన విపరీతంగా ప్రతి నిమిషం దగ్గుతూ
పడుతూ ఉండటం, ఆయన జైల్లో సరైన తిండి కూడా లేక ఇబ్బందులు పడటం చూస్తూ ఉన్నారు కాబట్టి కొడాలి నాని గారు సో చాలా భయపడుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. వల్లభనేని వంశీ గారిని చూసి కొడాలి నాని గారు వంశీ పరిస్థితి అలా ఉంటే మరి నేను ఎన్నో తిట్లు తిట్టాను చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, సో మరి నాకు ఇంకే విధమైనటువంటి ట్రీట్మెంటు ఆంధ్రప్రదేశ్లో జైల్లో ఉంటుందో అనేటువంటి ఒక భయంతో నాని గారు ఉన్నారు. అదేవిధంగా గుండె సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం కాస్త కొడాలి నాని గారి మీద జాలి కూడా చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆరోగ్యం మెరుగుపడ్డ తర్వాత ఆయన్ని జైలుకు తీసుకెళ్ళినా పలు కేసుల్లో ఆయన్ని పోలీసులు మరి కోర్టు ముందు హాజరుపరిచిన ఇబ్బంది లేదు, కానీ మరి ఆరోగ్యం బాగలేని వ్యక్తిని ఏ విధంగా ఆయన ట్రీట్ చేస్తారో చూడాలి. సో ఏదేమైనప్పుడు కూడా ఒకప్పుడు కింగులాగా బతికాడు కొడాలి నాని గారు. దమ్ముంటే గుడివాడలో నా మీద పోటీ చెయ్యి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని దాదాపు కొన్ని వందల సార్లు కొడాలి నాని గారు సవాల్ విసిరారు. అదేవిధంగా చంద్రబాబు గారిని, ఆయన తండ్రి గారు అనేటువంటి ఖర్జూర్ నాయుడు గారిని కూడా అనేక సందర్భాల్లో పరుష పదజాలంతో దూషించారు. ఇక నారా లోకేష్ గారిని అయితే ప్రతి క్షణం పప్పు అని చెప్పేసి చాలా నీచంగా అవమానించారు. సో ఇప్పుడు వాళ్ళందరినీ చూసి కొడాలి నాని గారు భయపడుతున్నారు. సో కొడాలి నాని గారి యొక్క పరిస్థితి కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. పరిస్థితులు మారుతూ ఉంటాయి, కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. సో వ్యక్తిగతంగా ఏ నాయకుడితోటి, ప్రత్యేకించి ఏ రాజకీయ పార్టీ అధినేతతోటి, ఆయన కుటుంబంతో వ్యక్తిగతంగా ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు గొడవ పెట్టుకుంటే ఈరోజు కొడాలి నాని గారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, వల్లభనేని వంశీ గారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, సో అదే ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కూటమిలో ఉన్న నాయకులు కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర మెప్పు పొందడం కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన కుటుంబ సభ్యులను దూషిస్తే రేపు ప్రభుత్వం కనుక ఒకవేళ మారిపోయే పరిస్థితి వస్తే కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అదేవిధంగా మీరు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే కానీ, ప్రతి ఇన్ఛార్జ్ కానీ ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నటువంటి నాని గారిని, వంశీ గారిని చూసి కాస్త వారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీరికి వచ్చిన పరిస్థితి మరే నాయకులకు రాకూడదు కాబట్టి. సో చూద్దాం మరి కొడాలి నాని గారికి ఏ విధంగా ఆయన సహాయం కోరినటువంటి నాయకులు ఏ విధంగా సహాయం చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి మరి ఆయన్ని పట్టుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. 1-2 రోజుల్లో ఖచ్చితంగా కొడాలి నాని గారు అయితే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది.